ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ 6వ తేదీ మంగళవారం అర్ధరాత్రి తర్వాత పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలపై విరుచుకుపడింది. రఫేల్ యుద్ధ విమానాలు మిసైళ్లతో కూడా దూచుకుపోయాయి. దీంతో ఇక ఉగ్ర స్థావరాలన్నీ కూడా నాశనమైపోయాయి. ప్రస్తుతం ఇక 100 మంది వరకు ఉగ్రవాదులంతా కూడా హతం చేసినటువంటి భారత ప్రభుత్వం ఇక ఉద్రిక్త వాతావరణం నడుమ పాకిస్తాన్పై యుద్ధానికి ఎక్కుపెట్టి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి నల్గొండ బీజేపీ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. భారత్ పాకిస్తాన్ మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం కావచ్చు, జరిగినటువంటి ఉగ్రదాడికి సైనికుల చర్యలు కావచ్చు, ఎట్లా చూస్తారు ప్రజెంట్? పాకిస్తాను కంటే ఉగ్రవాదంతో పోరు భారతదేశము కొనసాగిస్తూ ఉంది. ఉగ్రవాదం ప్రపంచంలో ఎక్కడున్నా తుదముట్టించాల్సినటువంటి బాధ్యత ప్రపంచంలో ఉండబడిన భారతదేశంలో ఉండబడిన ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలి. ఉగ్రవాదానికి ఈ మతం, కులం ఇవన్నీ ఏముండదు. వాళ్ళు ఏమైనా అభివృద్ధి నిరోధకులు. ప్రపంచ అభివృద్ధిని కాంక్షించే వ్యక్తులు కారు ఉగ్రవాదులు. ఇంకా ముఖ్యంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్ఐ కానీ, జైషే మహమ్మద్ కానీ, ఇంక ఇతర ఉగ్రవాద సంస్థలన్నిటికీ పాకిస్తాన్ పుట్టినిల్లు. పాకిస్తాను ఈరోజు వాళ్ళందరికీ అనేక రకాల సదుపాయాలు కల్పించి వాళ్ళందరినీ ప్రేరేపిస్తూ ఉన్నారు. భారతదేశ నాశనాన్ని కోరుకుంటున్నటువంటి పాకిస్తాన్ ఎప్పటి కూడా భారతదేశ పౌరులు క్షమించరు, భారత ప్రభుత్వం క్షమించదు. ఉగ్రవాదాన్ని తుదమించడానికి కోసం భారత రక్షణ దళాలు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. 2001 నుంచి 2025 వరకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు భారత్పై 12 సార్లు దాడి చేసి 700 మందిని బలిగొన్నాయి. ఇప్పుడు జరిగినటువంటి ఈ చర్యతో పాకిస్తాన్ ఊరుకుంటుందా? మళ్ళీ తిరిగి మనపై దాడి చేస్తే భారత్ సిద్ధంగా ఉందా? పాకిస్తాన్ ఊకుంటే వాళ్ళకే మంచిది. పాకిస్తాన్ ఊకుంటుందనేటటువంటి సమాచారం నిఘా వర్గాల తర్వాత తెలుస్తూ ఉంది. పాకిస్తాను ఎందుకంటే ఉగ్రవాద ప్రేరేపిత సంబంధాలు ఉండబడినటువంటి చేస్తున్నటువంటి పాకిస్తాన్ ఎప్పుడు నమ్మడానికి వీల్లేదు. అనేక సందర్భాల్లో భారత్ పాకిస్తాన్కి ఇబ్బంది కావడం ఉద్దేశంతో చేసిన ప్రతి చర్యను చతకాంతరంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. త్రివిధ దళాలు భారత ప్రభుత్వం ధీటుగా సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా పాకిస్తాను ఒకవేళ ఉగ్రవాద సంస్థలకు అట్నే ఆజ్యం పోయాలి, పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థ నడవాలనే ఆలోచన వాళ్ళకు ఉంటే వాళ్ళు కయ్యానకాలు దూకుతారు. లేదు, భారత్ చేసినటువంటి ఉగ్రవాద నిర్మూలన ఏదైతే కరెక్ట్ అనుకుంటారో వాళ్ళు నిమ్మలంగా ఉంటారు. కనుక పాకిస్తాన్ ప్రభుత్వం కూడా భారత చర్యలను సమర్థించాలి. ఈరోజు ప్రపంచ దేశాలను కూడా సమర్థిస్తూ ఉన్నాయి. ఉగ్రవాదం ఎక్కడున్నా అది తుదముట్టించాల్సిన బాధ్యత పాకిస్తాన్ మీద ఉంది. ఐక్యరాజ్య సమితిలో అనేక సద్దు మాటలు మాట్లాడి శుద్ధపూసాలు చెప్పినటువంటి పాకిస్తాను ఈరోజు ఉగ్రవాదులకు తరఫున మన మిలిటరీ అవన్నీ కూడా చూస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక రకమైన ఆలోచన చేసే అవకాశం లేదు. దాని ప్రతిదీటుగా భారత రక్షణ దళాలు సిద్ధంగా ఉన్నాయి. ఆపరేషన్ అభ్యాస్ పేరుతో 244 జిల్లాల్లో అవగాహన కల్పించే దిశగా కూడా కేంద్రం ఇప్పటికే పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నల్గొండకు ఒకవేళ యుద్ధ వాతావరణం వస్తే ఇక్కడ ప్రజలకు ఏం పిలుపునిస్తారు మీరు? ఆల్రెడీ రాత్ర పోలీస్ అధికారులు నిర్వహించినటువంటి పీస్ కమిటీలో కొంత చర్చ చేయడం జరిగింది. అభ్యాస్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వము ప్రజలకు ఎవ్వరు కూడా ఇబ్బంది జరగకుండా, రాబోయే రోజులలో ఎట్లాంటి ఇబ్బంది జరిగితే ఏ విధంగా సివిలియన్స్ నష్టపోకుండా ఉండడానికి కోసం కేంద్ర ప్రభుత్వము బహిర్గత అంతర్గత ప్రజలను రక్షించే దిశలో ప్రయత్నాలు కొనసాగుతూ ఉంది. 244 జిల్లాలకు సంబంధించిన విషయంలో ఆల్రెడీ నిన్న మాక్ డ్రిల్స్ కూడా చేయడం జరిగింది. నల్గొండ జిల్లా విషయానికి వస్తే పోలీసు యంత్రాంగం కూడా చాలా పటిష్టంగా ఆలోచన చేస్తున్నట్టుగా మాకు కూడా సమాచారం వస్తూ ఉంది. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కానీ, నల్గొండ పౌరులు కానీ ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పడానికి కోరుతూ ఉన్నాము. అదేవిధంగా పోలీస్ శాఖ కూడా చెప్తా ఉన్నాము, ఏమంటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇది భారతదేశ సార్వభౌమాధికారానికి, భారతదేశ ప్రతిష్టకు సంబంధించిన అవసరము. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఉన్నాయి. నల్గొండ జిల్లా శాఖ, పోలీస్ శాఖ కూడా ఆ విధంగానే ముందుకు పోతూ ఉన్నది. ఇక్కడ ఉండబడినటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో రోహింగ్యాలు కానీ ఇతర ఆ గ్రూపులకు సంబంధించి పనిచేస్తున్నటువంటి తీవ్రవాద సంస్థలకు పనిచేసినటువంటి వాళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పాక్ చేపట్టినటువంటి ముష్కరుల దాడుల్లో 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దానికి దీటుగా భారత్ సమాధానం చెప్తూ కూడా
భారత తలపై ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్తో రక్త సింధూరాన్ని కూడా దిద్దింది. ఈ విజయాన్ని ఎట్లా చూస్తారు? రాబోయే రోజుల్లో ఈ సింధూర్ కొనసాగే అవకాశం ఉంటుందా? ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది? ఉగ్రవాదాన్ని తుదముట్టించేంత వరకు అనేక రకాల కార్యక్రమాలు, సింధూర్ అనేటటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తుంది భారత ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేనికైనా త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈరోజు భారత సైన్యానికి మరి ముఖ్యంగా అభినందనలు దేశ పౌరులందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. 140 కోట్ల గౌరవాన్ని ఈరోజు మనకు అందించినటువంటి ఘనత మరి భారత సైన్యానికి దక్కుతూ ఉంది. ఈ అనేక సార్లు అవకాశం ఇచ్చినప్పటికీ పాకిస్తాన్ తన తొంగ బుద్ధిని ప్రదర్శిస్తూ ఉంది. మరి ఆ ఉగ్రవాదాన్ని తుదముట్టించేంత వరకు ముందుకు పోతుందనే మనందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది. ఇక భారత ప్రభుత్వం 6వ తేదీ రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట 28 నిమిషాలకు ప్రారంభించినటువంటి ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. 100 మంది వరకు లష్కరే తోయిబా, జైషే అహ్మద్కి సంబంధించినటువంటి పాక్ ముష్కరులు కూడా హతమైపోయినట్టుగా పాక్ సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలే ధృవీకరించిన నేపథ్యంలోనే ప్రస్తుతం పాకిస్తాన్ మొత్తం కూడా అట్టుడికిపోతోంది. భారత బలగాలన్నీ కూడా బార్డర్లో మోహరించి ఉన్న నేపథ్యంతో ఇక దేశవ్యాప్తంగా ప్రజలన్నిటి కూడా భారత ప్రభుత్వం అప్రమత్తం చేసింది. యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా కూడా సంకేతాలుగా ఇస్తున్న పరిస్థితి ఉంది. ఇక ముష్కరుల వేటలో ఇక భారత ప్రభుత్వం కొనసాగించేటువంటి ఈ ఆపరేషన్ ఇది ప్రారంభమా చివరిదా అనే విషయంలో అయితే ఇక స్పష్టత లేదు. పాకిస్తాన్ ఓవైపుకు మళ్ళీ భారత్పై దాడి చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా కూడా బహిరంగ ప్రకటనలు నిన్న జరిగిన పరిస్థితి ఉంది. ఇక దీంతో భారత ప్రభుత్వం ఇప్పటి వరకు అప్రమత్తం అవడమే కాకుండా త్రివిధ దళాలన్నింటిని కూడా ఇక సొంతంగా నిర్ణయం తీసుకొని ముందుకెళ్లే విధంగా కూడా భారత ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంపై అయితే ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక ఇప్పటి వరకు భారతదేశంలో జరిగినటువంటి దాడుల్లో 700 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఇక జవాన్లు కావచ్చు, అదేవిధంగా స్థానిక పౌరులు కావచ్చు, ఇక పర్యాటకులు కావచ్చు, వీరందరి ఆత్మ శాంతించే విధంగా రాత్రి జరిగినటువంటి స్ట్రైక్లో ఇప్పటివరకు భారత ప్రభుత్వం విజయం సాధించినట్టుగా ప్రకటించుకుంది. మంగళవారం అర్ధరాత్రి రఫేల్ యుద్ధ విమానాలు ఇక 2 అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి మిసైళ్ళని పాకిస్తాన్లో ఉన్నటువంటి భూభాగంలో ఉన్న 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి 5 పాక్ ఉగ్రవాద సంస్థ శిక్షణా కేంద్రాల మీద, పీఓకేకి సంబంధించి పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి మరొక 4 ఉగ్రవాద శిబిరాల మీద ఏకకాలంలో ఇటు భూమిపై నుంచి గగనతలంపై నుంచి కూడా దాడులు నిర్వహించి ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి శిక్షణా శిబిరాలన్నింటినీ కూడా ధ్వంసం చేసింది. ప్రస్తుతం ఈ దెబ్బకు పాకిస్తాన్ కోలుకోలేని స్థితిలో అయితే తీవ్రంగా ఉగ్రరూపం దాల్చే అవకాశం కూడా ఉందన్న నేపథ్యంలోనే ఇంకా భారత్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ ఇక ఇటు బీజేపీ నాయకులతో పాటు స్థానిక ప్రజలు కూడా చెప్తున్నారు. ఈ అంశంలో ఇక భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మేమంతా కూడా తోడుంటామని చెప్పి వారైతే ఖచ్చితంగా ముక్త కంఠంతో ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పాకిస్తాన్ ఉగ్రవాద దాడుల శిబిరాల్లో విజయవంతంగా పూర్తి చేసినటువంటి ఆర్మీ అధికారులందరికీ సెల్యూట్ చేస్తూ గత నెల 22 రోజున పహల్గామ్లో అమాయకులైన మామూలు హిందువుల మీద ఒక మతాన్ని చేరవేసుకొని హిందువుల మీద దాడి చేసినటువంటి ఒక మహిళల నుదిటి మీద సింధూరాన్ని చెడగొట్టినటువంటి ఆ మహిళల ప్రతీకారంగా పాకిస్తాన్ మీద చర్యలు తీసుకోవాలని దమ్ముంటే మీ మోడీకి చెప్పుకొని అక్కడున్న మహిళలకి టార్గెట్ వేస్తూ పాకిస్తాన్ తీవ్రవాదులు చెప్పడం జరిగింది. వారు మోడీ గారికి విన్నవించగానే ఒక మోడీ గారు మాటల వ్యక్తి కాదు చేతల వ్యక్తి అని ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారని మరొకసారి తన చేష్టలతో నిలువు చూపించారు. అంటే మోడీ గారు ఒక ఉగ్రవాదుల శక్తులకి ఉగ్రవాదులపై దాడులు చేయడానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఈరోజు భారత్ మీద ఎవడైనా తలెత్తితే దండెత్తితే వారి స్థావరాలను కూల్చే విధంగా ఈరోజు ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా ఆర్మీ జవాన్లకు కానీ నరేంద్ర మోడీ గారు కానీ అందరికీ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం. రాబోయే రోజుల్లో భారతదేశం మీద ఎవడు కన్నెత్తి చూసినా ఇకనైనా పాకిస్తాన్ మీ ఉగ్రవాద దాడులను ఆపుకోకపోతే రాబోయే రోజుల్లో మీ యొక్క ఉగ్రవాదుల స్థావరాలు అంతమొందించే దిశగా భారత్ అడుగులు వేస్తుందని ఈ వేదికగా తెలియజేస్తున్నాను. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడులకు ప్రతిచర్యగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూరా అనే ప్రతిచర్య తీసుకొని ఉగ్రదాడులకు సమాధానం ధీటుగా ఇచ్చింది. ముష్కరులకు ఏరిపారేసిన మా సైనికులకు పాదాభివందనాలు. మా ఆడపడుచుల సింధూరాన్ని తుడిపేసిన ముష్కరులకు ఆపరేషన్ సింధూరా అనే నినాదంతో ముందుకు పోయి వాళ్ళని మట్టుపెట్టిన
భారత ప్రభుత్వానికి భారతదేశ ప్రధానికి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. మేము భారత ప్రభుత్వానికి సైన్యానికి మద్దతుగా ఉంటూ ఏ దేశమైనా మా దేశం వైపు చూస్తే భయపడే విధంగా యుద్ధానికి సిద్ధంగా ఉంటాము. ఏ చర్య తీసుకున్నా ప్రతి చర్యగా మేము ధీటుగా సమాధానం చెప్తాము. దానికి ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నా కానీ భారత ప్రభుత్వాలు 140 కోట్ల జనాభా వారికి మద్దతు తెలుపుతూ ముందుకు పోతుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. భారత్ పాక్ మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్త వాతావరణాలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. విజువల్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ బీజేపీ కార్యాలయం నుండి.